దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం కీర్తనలు 97 అధ్యాయం 12వ వచనం. నీతిమంతులారి యెహోవా యందు సంతోషించుడని పరిశుద్ధ నామమును బట్టానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోక రక్షకుడని హృదయమందు విశ్వసించి ఆయన రక్తములో ఎవరైతే తమ పాపములను కడుగుకుంటారో వారందరినీ కూడా ప్రభు నీతిమంతులుగా తీర్చిదిద్దుతారు. అయితే ఈ నీతిమంతులుగా తీర్చిదిద్దబడినటువంటి ప్రజలందరూ కూడా తమ యొక్క జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ప్రభువును బట్టి ఎంతో సంతోషిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు యోబు గారు అంటున్నాడు కదా, ప్రభువా నీవు నన్ను చంపినా సరే నేను నీ కొరకే నా జీవిత కాలం అంతా కనిపెట్టుకుని ఉంటాను అన్నాడు. చూడండి, తన యొక్క జీవితంలో ఆస్తులు పోయినాయి, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అతడు ఎంతో గొప్ప ధనవంతుడు, కానీ దరిద్రుడిగా మారిపోయాడు. ఎంతో సాతాను అతన్ని శోధించి బాధించినప్పటికీ, తన ప్రాణ స్నేహితులు కూడా అతడు విడిచినప్పటికీ, ఏది తన వద్ద లేనప్పటికీ కూడా అతను అంటున్నాడు కదా, నీవు నన్ను చంపినా సరే నేను నీ కొరకే కనిపెట్టుకుని ఉంటానన్నాడు. అంటే నీతిమంతులైనటువంటి వారు దేవుని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉంటారు, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ. అలాగే షడ్రకు మేషకు అబేద్నెగోలు చూసినట్టయితే వారు కూడా మరి నెబుకద్నెజరు రాజు యొక్క ఆజ్ఞను వారు ధిక్కరించినప్పుడు వారిని మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో రాజు పడేస్తానన్నప్పుడు, నీవు అగ్నిగుండంలో పడేస్తున్నా పర్వాలేదు, అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించడానికి మా దేవుడు సమర్థుడు, ఒకవేళ తప్పించకపోయినప్పటికీ కూడా పర్వాలేదు అని వారు ఎంతో ధైర్యముగా ఆ రాజుకి సమాధానం ఇచ్చారు. చూడండి, మరి ఈ విధముగా వారు మాట్లాడుతూ ఉన్నారంటే తమ యొక్క పాపములను దేవుని యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వారి హృదయమందు చేర్చుకొని దేవుని యొక్క గొప్పతనాన్ని వారు రుచి చూస్తున్నారు కనుక, మరి ఆయన తప్ప ఇంకా ఈ లోకంలో గొప్ప దేవుడు లేడని వారు తెలుసుకున్నారు కనుక, ఆ విధముగా వారు మరణము వారికి ఎదురైనప్పటికీ, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వారికి వచ్చినప్పటికీ కూడా అదరకుండా బెదరకుండా, భయపడకుండా, కృంగిపోకుండా, కలవరపడకుండా, వెనక తట్టు చూడకుండా దేవుని కొరకే వారు నిలబడ్డారు. కాబట్టి మరి ఆ బాధల్లో కూడా దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకునేను, ఆయన నామమునికే స్థుతి కలుగునుగాక అన్నాడు. కాబట్టి ఆయన ప్రజలైనటువంటి వారి లోకంలో ఎందరో ఉన్నారు. మరి అనేకమైన కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఎంత మాత్రం కృంగిపోకుండా మరి ధైర్యంగా ఉంటూ దేవునికి ఎంతో ప్రార్థిస్తూ ఉంటారు. దేవుణ్ణి బట్టి సంతోషిస్తూ ఆయన మాటలు, ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో నిరీక్షణతో దేవుని కార్యాల కొరకు, విడుదల కొరకు ఎదురు చూచేవారిగా ఉంటారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి, దీవించండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి వారి పిల్లల్ని పోషించండి, నీ ఆత్మతో నింపండి. నిన్ను బట్టి సంతోషించేవారిగా ఉండటకు సాయం చేయండి. వీరి కుటుంబాలని అయ్యా తండ్రి కొరకు గొప్పగా జీవింపచేతండి. ప్రభు నీ మార్గంలోకి వీరు వచ్చేలాగా ధరించుకునేలాగున అయ్యా సహాయం చేయండి. వారి పిల్లల్లో ఉన్న దుష్టక్రియలు దూరపరచండి. వారి ఇంటిని, వారిని, వారి బిడ్డల్ని పాడు చేసి ప్రతి విరోధ కార్యములన్నిటినీ ఏసునాములు అగ్నిలో కాల్చివేస్తున్నాము తండ్రి. నీ బిడ్డలకు మీరే నీ సన్ని తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయండి. నీ దినమంతా తోడుగా నీడుగా ఉండి కాపాడమని సమస్తానికి అప్పగించుకుంటూ యేసు ఘనమైన పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించండి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.